ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితి లేదన్నారు ట్రంప్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందన్నారు. 2-3 వారాల్లో భీకర దాడులు చేస్తామని చెప్పారు. అతి త్వరలో ఇరాన్లో తమ పని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాద ఇరాన్పై తాము యుద్ధాన్ని ప్రకటించామన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ నేతలను అంతం చేశామన్నారు. ఇరాన్ ఆయుధాలను ధ్వంసం చేశామని, ఆయుధ కర్మాగారాలను తుక్కు చేశామని చెప్పారు. వెనజులాలో కూడా ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. యుద్ధం వల్ల తాము అనుకున్న లక్ష్యాలు నెరవేరాయని అన్నారు ట్రంప్. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కింద అమెరికా దళాలు యుద్ధరంగంలో వేగవంతమైన అద్భుతమైన విజయాన్ని సాధించాయన్నారు. ఇది మునుపెన్నడూ చూడని అరుదైన విజయంగా అభివర్ణించారు. ఇరాన్ నౌకాదళం పూర్తిగా ధ్వంసమైందని, వాయుసేన నాశనమైందని, ఖమేనీ వంటి ప్రముఖ నాయకులు మరణించారని ఆయన తెలిపారు.